ఈ పిల్లలందరూ ఒకవేళ మంచోళ్ళు కాకపోతే, పరిశుద్ధులు కాకపోతే, వాళ్ళు దేవుని సందులో లేకపోతే వాళ్ళు చేసే పని ఏంటి తెలుసా? ఈ 2 నెలల పాటు ఏం చేస్తారనుకున్నారు పండితులందరూ? ఈ 2 నెలలు క్రికెట్ జరుగుద్ది, క్రికెట్ మీద బెట్టింగ్. పైగా అంటాడు 1000కి 10,000, 10,000కి 1,00,000. మరి కష్టపడితే రోజుకి 1000 రాదు, బెట్టింగ్ వేస్తే 3 గంటలు ఏమైపోద్ది? 10 రెట్లు అయిపోద్ది. ఇలాంటి వాటికి అలవాటు పడిపోతున్నారు లేదా? ఇలా బెట్టింగ్లకు బానిస అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది? ఏ మార్గంలో నడుస్తున్నారంటే ఇదే మార్గం. మోసాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, వీటికి ఎందుకు అలవాటు పడిపోతున్నారు తెలుసా? దీనికి ఈజీ మనీకి వెళ్ళకండి. ఈజీ మనీ అంటే ఇదిగో పేకాట ఆడు డబ్బులు వస్తాయంటారు, బెట్టింగ్లే డబ్బులు వస్తాయంటారు. ఇలాంటి మార్గాలు వెళ్ళొద్దు. మరేంటి దేవుడు చెప్పేది ఏంటంటే కష్టపడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళి చూసి నేర్చుకో, దాని నడకను చూసి నేర్చుకో. అది సైజు చిన్నదైనా దాని కష్టం పెద్దది. రోజుకు 19 గంటలు కష్టపడుతుంది చీమ తెలుసా? నువ్వెంతసేపు కష్టపడతావు?